నియోజకవర్గానికి సిటీకి వెళ్ళడం జరిగింది. నిన్న రాత్రి జరిగిన చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందని నేను ముందు ప్రత్యక్షంగా కొన్ని వందల మందితో మాట్లాడడం జరిగింది. దాదాపు 700 నుంచి 1000 మంది నన్ను చూడగానే సడన్గా అక్కడికి వచ్చారు. పోలీసుల డిపార్ట్మెంట్తో డిఎస్పీ మొదలుకొని అక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ వరకు 8 మంది చనిపోయారు. అసలు రోడ్ షోకి 1000 మంది 2000 మంది కంటే ఎక్కువ పడరు. అక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర అలాంటి దానికి మందిచ్చి మొక్కిచ్చి వెహికల్స్ పెట్టి బిర్యానీలు పెట్టి 50 నుంచి 60,000 మందిని పశువులను తోలుకొని వచ్చారు. ఇందులో చనిపోయిన వాళ్ళు 8 మంది ఎవరు? 4 ఎస్సీలు, 2 ఎస్టీలు, 2 బీసీలు. చాలా విచారం. చంద్రబాబు నాయుడు గారు నా మీటింగ్లు 22 మీటింగ్లు అటెండ్ అయ్యారు. 25-30 సంవత్సరాలు. ప్రతి మీటింగులో లక్షల మంది రావడం. ఇదివరకు ఎందుకు? నిన్న కాక మొన్న రాత్రి నా స్పీచ్ మీరు వినుంటారు. లక్నో యూపీలో 90 ఎకరాల్లో 29 రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు ఎంత ఆర్గనైజ్డ్గా జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండించాను. ఇదే అమెరికాలో అయితే హామసైడ్ కేసు బుక్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే స్పీకర్ అయినా, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అయినా, మీటింగ్ స్పాన్సర్ చేసింది ఆయన, ఆర్గనైజ్ చేసింది ఆయన. మీటింగ్కు ముందే ఆయన వీడియోలు చూడండి, మీరు చెప్తున్నారు తమ్ముళ్ళు అన్నలు చనిపోతారు, డేంజరస్, దిగుపోండి. మరి అలాంటప్పుడు మీటింగ్ ఎందుకు పెట్టారు తెలుసుంది. దిస్ ఈజ్ నథింగ్ షార్టర్ దెన్ ఎ మర్డర్ ఇన్ అమెరికన్ స్టాండర్డ్. సుప్రీం కోర్టు లాయర్స్తో మాట్లాడాను, హైకోర్టు సీనియర్ లాయర్స్తో మాట్లాడాను. ఇక్కడైతే సెక్షన్ 174, 304A అంట. ఇదా పోలీసులు కూడా అడిగారు, తీవ్రంగా ఖండించారు. ఎవరిచ్చారు పర్మిషన్? ఎంతమందికి ఇచ్చారు? డిఎస్పీ గారు చాలా గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు. కంప్లైంట్ పెట్టమన్నారు. ఆ సబ్ ఇన్స్పెక్టర్ నన్ను చూడగానే పారిపోయాడు. 1 గంట దాగున్నాను. నేను ధర్నాకి దిగాను. ఇది అక్నాలెడ్జ్ చేసి ఈ కంప్లైంట్ స్టాంప్ ఇస్తేనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, చంద్రబాబు నాయుడు గారిని తక్షణమే కనీసం హౌస్ అరెస్ట్ చేసి పారిపోకుండా. ఎందుకంటే తెలంగాణ నుంచి 1800 పోలీసుతో ఇక్కడికి పారిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఢిల్లీ పారిపోకుంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి. 8 ప్రాణాలు పోయాయి. ఒక ప్రాణం విలువ ఎంత? ఈడ 50,000 ఇచ్చాడు, ఆయన 50,000 ఇచ్చాడు అని ఆయన చదువుతున్నాడు. మీ కొడుకు మీ మనవడు ప్రాణం విలువ 50,000 లక్ష రూపాయల? మీ కొడుకుని మీ మనవడిని అలా పంపిస్తారా? మీరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మీ మనవడికి కూడా ఎలాంటి సెక్యూరిటీ ఇచ్చారు పుట్టోడికి? అంటే మా ప్రాణాలైతే క్షమాపణ చెప్పి తెలుగుదేశం పార్టీకి మీరు రాజీనామా చేయాలి. ఎందుకంటే మీకు ఆల్సైమర్ వచ్చింది, మీరు మర్చిపోతున్నారు. నిన్న కాక మొన్న 3 రోజుల క్రిందటే సైకిల్ పోవాలని మీరు రిపీట్ చేశారు. సారీ సైకిల్ రావాలి మరలా అని. మీకు జ్ఞాపక శక్తి లేనప్పుడు మీ వయసులో దీన్ని అమెరికాలో ప్రిలిమినరీ ఆల్సైమర్స్ అంటారు. అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ రోనాల్డ్ రేగన్ కి బిల్లీ గ్రామ్ గారికి వచ్చింది. లేకపోతే 1000-2000 పట్టే ముస్లిం మైనారిటీస్ మనం 90% ఉన్నాం. మనకు అధికారం రావద్దా? నేను ఏ కులానికి మతానికి వ్యతిరేకం కాదు. నా బెస్ట్ ఫ్రెండ్స్ బ్రాహ్మిన్స్, మా లీగల్ అడ్వైజర్స్ బ్రాహ్మిన్స్, కమ్మాసు, రెడ్డిస్, వెలమాసు అందరూ మనకు మద్దతు ఇస్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారు మాలామాలిగుల మధ్య చిచ్చు పెట్టారు 25 సంవత్సరాల క్రిందట ఓట్ బ్యాంక్ కొరకు. కమ్మ రాజ్యంలో కడపరెడ్లు అనే మూవీ ఒక కమ్మ క్యాస్ట్ కు వ్యతిరేకంగా తీస్తే దానికి నేను కోర్టులో కేసు వేసి గెలిచి ఆ మూవీని ఆపాను. ఒక కులాల మధ్య చిచ్చు పెట్టొద్దని, మతాల మధ్య చిచ్చు పెట్టొద్దని. దయచేసి అర్థం చేసుకోండి. నీతి న్యాయం జరగాలంటే, బడుగు బలహీన వర్గాల అధికారం రావాలంటే, వచ్చి తీరాలంటే మీరందరూ 0013468126546కి మీరు వాట్సాప్ గ్రూపులు చేసి ఒక్కొక్కరు 100 మందిని చేర్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, మన న్యాయాన్ని మనం చేకూర్చుకుందాం. 72 గంటల సమయం ఇస్తున్నాను. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి, మన ముఖ్యమంత్రి గారికి ఇమీడియట్గా దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకపోతే నేను ఇక్కడ ఆనరబుల్ హైకోర్టు ప్రతి